హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న బబ్లు 7. నా స్టైల్లో నాటుకోడి పులుసు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాం. 1/2 kg చికెన్ తీసుకుని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల నీసు వాసన రాదు. ఒక ఇలాచి, 2 లవంగాలు, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుని టమాటా బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. త్రీ విజిల్స్ అయిన తర్వాత చికెన్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని కొంతసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దంచి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మీ దగ్గర ఉంటే కస్తూరి మేతి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసి కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ ఉడికించుకుందాం. అంతేనండి, నా స్టైల్ నాటుకోడి పులుసు. హడావిడి లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.